హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వాల్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ మన్నించి ఓ ప్రేమ పార్ట్ 6 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ చిట్టి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? విశ్వనాథ్ లావణ్యతో అరవింద్ పెళ్లి గురించి వాదనకు దిగడంతో లావణ్య విశ్వనాథ్ నుండి విడిపోతున్నట్లు చెప్పి కొడుకు అరవింద్ ఇంటికి ఆ రాత్రి సమయంలోనే బయలుదేరి వస్తుంది. అయితే మరుసటి రోజు ఆద్య లావణ్యతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో లావణ్య ఆద్య తండ్రి ప్రసక్తి తీసుకుని వస్తుంది. ఆ సమయంలో ఆద్య లావణ్యను చూస్తూ, మా నాన్న మీకు తెలుసా, ఎలా తెలుసు అంటూ అడగ్గా లావణ్య ఆమె మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకొని, లేదు ఆద్య, మీ నాన్న నాకు తెలియదు. నేను అనేది మీ నాన్న ఇప్పుడు ఉన్నా కూడా ఇప్పుడు మనిద్దరి మధ్య ఏర్పడిన బంధం వల్ల నన్ను ఆయన చెల్లెమ్మ అని పిలుస్తాడు అని అంటున్నా, అంతే. అలాగే ఇక నుండి నువ్వు నన్ను అత్తమ్మ అని పిలువు అంటూ చెప్పగా ఆద్య ఆమె మాటలను నమ్మలేక ఆమె మాట మారుస్తున్నట్లుగా అనిపించి, అది కాదత్తమ్మ, మీరు నన్ను అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉంటే లావణ్య ఎలా అయినా సరే ఆద్యను ఆ ఆలోచన నుండి మళ్లించాలని, ఆద్య, అరవింద్, మీ ఇద్దరితో ఒక మాట చెప్పాలి. నేను మిమ్మల్ని ఇద్దరినీ చూసిపోవడానికి ఇక్కడికి రాలేదు, ఇక మీతోనే ఉండిపోవడానికి వచ్చాను అంటూ కొడుక్కి చిన్న సైగ చేస్తూ చెప్పగా అరవింద్ ఆ సైగను అర్థం చేసుకొని, ఎందుకమ్మా, ఏమైంది అంటూ అనగా లావణ్య ఆద్య చేయి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకుంటూ, ఇలాంటి బంగారు కోడల్ని చేసుకోవడం మీ నాన్నకు నచ్చలేదురా. అందుకే రాత్రి ఆయన నాతో గొడవ పడ్డాడు. దాంతో నేను నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యమని ఇక్కడికి వచ్చేసా. ఇక నేను మళ్ళీ తిరిగి మీ డాడీ దగ్గరికి వెళ్ళను అంటూ చెప్పి, ఏమ్మా ఆద్య, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా నేను నా కొడుకుతో నీతో ఇదే ఇంట్లో ఉండడం వల్ల? లేకపోతే కొత్త జంట అయినా మా ఇద్దరి మధ్య ఎందుకు ఉంటారత్తయ్య అంటావా అంటూ చమత్కారంగా ఆద్యతో అంటూ అసలు విషయాన్ని ఆద్య మర్చిపోయేలా చేయగా ఆద్య కూడా ఆ విషయాన్ని వదిలేసి, అత్తమ్మ, ఈ ఇల్లు మీదత్తమ్మ, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కానీ నా వల్ల మీరు మామయ్య అంటూ బాధపడుతూ ఉంటే లావణ్య ఆద్యను దగ్గరగా తీసుకొని, నీకన్నా నా కొడుకు కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, ఎవ్వరూ ఎక్కువ కాదు అంటూ మంచిగా చెబుతూ, ఆద్య, నువ్వు ఇంకా పైకి వెళ్ళి చదువుకోమ్మా, నేను వంట చేసి కిందికి పిలుస్తా, అందరం కలిసి తిందాం అంటూ ఆద్యను పైకి పంపి ఆమె పైకి వెళ్ళడంతోనే కింద ఉన్న వీరిద్దరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు. ఆమెకు వారి మీద ఎలాంటి అనుమానం రాలేదు అనుకుంటూ. మరోవైపు విశ్వనాథ్ దగ్గరున్న ఓబులు, ఏంటి సారు, నన్ను నా కొడుకును ఇంత పొద్దున్నే పిలిచారు, ఏంటి పని మాతో అంటూ ఉంటే శరవ, నాన్న, ఈ సార్ ఆద్యను పెళ్లి చేసుకున్న అరవింద్ వాళ్ళ నాన్న, అలాగే ఈ సార్కి కొడుక్కి అస్సలు పడదు. చాలా సంవత్సరాల నుండి తండ్రి నుండి ఒక్క రూపాయి ముట్టుకోకుండా సొంతగా ఎదిగి అంత ఆస్తిని పేరును సంపాదించుకున్నాడు అరవింద్. అసలు వీళ్ళిద్దరికీ కూడా ఇంత లొల్లి ఎందుకు అయ్యిందో, దానికి కారణం ఏంటో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గున మండుతుంది. అలాంటి సార్ మనని పిలిచాడు అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది అంటూ చెప్పగా ఆ మాటలన్నీ విన్న విశ్వనాథ్ శరవను చూస్తూ, శరవ, నువ్వు మంచిగానే తెలుసుకున్నావే మా ఇద్దరి గురించి అంటూ అనగా శరవ, ఇంతకీ మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారో కారణం చెప్పండి సార్ అంటూ అడగడంతో విశ్వనాథ్ తన ఎదురుగా ఉన్న ఇద్దరి వైపు చూస్తూ, చూడు శర్వ, నాకు నీ మీద ఉన్న కేసు ఏంటో తెలుసు. నేను తలుచుకుంటే ఆ కేసు కొట్టివేసేలా కూడా చేయగలను. కానీ నేను మీకు ఆ పని చేసే ముందు నాకు మీరు ఒక పని చేసి పెట్టాలి అనగా ఓబులు, ఏంటి సార్ ఆ పని అంటే శరవ విశ్వనాథ్ని చిన్న నవ్వుతో చూస్తూ,
తండ్రి వైపు తిరిగి, నాన్న, ఈ సార్ మనతో చిన్న పనేం కాదు, చాలా పెద్ద పనే చేపించాలని చూస్తున్నాడు. సార్ చేపించాలి అనుకునే చాలా పెద్ద పని ఏంటి అంటే ఆద్యను ఆయన కొడుకు జీవితం నుండి మనం లేకుండా చేయాలి అనుకుంటున్నాడు. ఈ పనిని ఆ సార్ కూడా చేయగలడు, కానీ ఆయన వల్ల ఈ పని జరిగితే ఆ చేతులకు మట్టి అంటుతుంది. అప్పుడు కొడుక్కి అడ్డంగా బుక్ అవుతాడు. పైగా ఆ విషయం కొడుక్కి చాలా త్వరగానే తెలిసిపోతుంది. అలాగని తెలిస్తే ఈసారి ఈయన కొడుకు ఈయన మొహం కూడా చూడడు. అందుకే ఆ పనిని మనతో చేయించాలని చూస్తున్నాడు ఈ సార్, అంతేనా అంటూ అడగడంతో విశ్వనాథ్, అవును, ఆద్య నా కోడలు అని నలుగురికి తెలిసేలోపే ఆమె నా కొడుకు జీవితం నుండి దూరం అవ్వాలి. అలా మీరే చేయాలి అంటే, ఓబుల్, అలా చేస్తే మాకేంటి సార్ లాభం? మీరు చాలా తెలివైన పోలీసు సారు. మీ పని అయ్యాక మా మీద కేసు పెట్టి జైలుకు పంపితే? మీలాంటి పెద్ద సార్లను, పైగా పోలీసు వాళ్ళను అస్సలు నమ్మకూడదు అంటే విశ్వనాథ్ నవ్వుతూ, చూడు ఓబుల్, ఇప్పుడు నేను చెప్పిన పని చేయడం వల్ల లాభం నాకన్నా మీకే ఎక్కువ ఉంటుంది. నేను చెప్పినట్లు చేస్తే ఆద్యకు ఉన్న 20 ఎకరాల పొలం మీకే వస్తుంది. పైగా నేను గవర్నమెంట్లో ఉన్నవాడిని కాబట్టి చెప్తున్నా ముందుగానే, ఆ పొలం పక్కన త్వరలోనే హైవే పడబోతుంది. ఇప్పుడు ఉన్న రేటుకి రెండింతలు పెరుగుతుంది దాని విలువ. ఆద్యను ఎలా అయినా సరే మీ ఇద్దరే నా కొడుకు నుండి దూరం చేసి నీ కొడుకుతో పెళ్లి చేస్తే ఆ పొలం మీద లీగల్ హక్కు మీకే వస్తుంది. అదే నేను కానీ నా అంతటా ఆద్యను పైకి తప్పించేశానే అనుకో, తన భర్త నా కొడుకు కాబట్టి ఆ పొలం అంతా కూడా నా కొడుక్కే చెందుతుంది. మీరంటే చిన్నప్పటి నుంచి ఆమెకు భయం ఉంది. నీ కొడుకుకు ఆద్య మీద ఆశ ఉంది కాబట్టే ఆ పిల్లను ఎలా అయినా సరే మీ దగ్గరికి తెచ్చుకోండి. బ్రతిమలాడతాడో, భయపెడతారో, కొడతారో, తిడతారో నాకు సంబంధం లేదు. మీ 2 పనులు కూడా మీకు జరిగిపోతాయి ఆ పిల్ల మీ దగ్గరికి వస్తే. మీరు ఎప్పుడైతే ఆద్యను నా కొడుకు జీవితం నుండి లేకుండా చేస్తారో అదే రోజు నేను నీ కొడుకుపై ఉన్న మొదటి భార్య మర్డర్ కేసుని లేకుండా చేస్తా. అది కూడా వీలైనంత తొందరగానే జరిగిపోవాలి. ఒకవేళ మీరు ఆలస్యం చేసుకుంటూ పోతే వారిద్దరికీ మధ్య ఏదన్నా బంధం ఏర్పడితే ఎవ్వరు కూడా దాన్ని విడదీయలేం. దాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో విషయం, ఈ పనిలో నా పేరు బయటికి వచ్చిందో నేను అస్సలు ఊరుకోను అంటూ చెప్పగా వారు సరే అని చెప్పి విశ్వనాథ్ నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. విశ్వనాథ్ మాత్రం ఇంకా ఏమైనా దారులు ఉన్నాయేమోనంటూ వెతుకుతూ ఉంటే అప్పుడే అతని దగ్గరికి ఒక కానిస్టేబుల్ వచ్చి అతను కొన్ని ఫొటోస్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఫొటోస్ని ఓపెన్ చేసి చూసిన విశ్వనాథ్ తల పట్టుకొని కూర్చున్నాడు. మరోవైపు ఆద్యను వెతుకుతూ వచ్చిన ముఠ అరవింద్ హోటల్ బయట ఉండి ఆ హోటల్ హోదాని, దర్పాన్ని చూసి వారి అవతారాలను చూసుకొని, ఇలాగే కానీ మనం లోపలికి వెళ్ళి ఆ ఆద్య గురించి అడిగామే అనుకో, మన అవతారాలు చూసి హోటల్లో వాళ్ళు అనుమానంతో ఖచ్చితంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్తారు, వారిని ఇక్కడికి పిలిపిస్తారు. ఆ తరువాత మన బాస్ మనకి పుంజి బజాయిస్తాడు అని భావించి ఆ ముఠాలో కొంచెం నీట్గా ఉండి చదువు తెలిసిన వాడిని లోపలికి పంపించారు. అతను హోటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, ఆద్య కార్తికేయ అనే అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందా, ఆ అమ్మాయిని పిలవండి అంటూ అడగ్గా రిసెప్షనిస్ట్, లేదు సార్, ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు అంటూ చెప్పింది. అయితే అతను మళ్ళీ ఒకసారి చెక్ చేయమని, చాలా అర్జెంటుగా ఆ అమ్మాయిని కలవాలని, ఆ అమ్మాయికి నేను బంధువుని అవుతాను అని చెప్పి తను ఇక్కడే పనిచేస్తుంది అంటూ చాలా గట్టిగా చెప్పడంతో రిసెప్షనిస్ట్ మళ్ళీనా అనుకుంటూ ప్రతి ఒక్కరి పేర్లను చదువుతున్నట్లు కొన్ని పేర్లను చదివేసి, లేదు సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉన్నారు, అసలు ఆ పేరుతో ఇక్కడ ఎవరూ కూడా ఉండడం లేదు అనడంతో అతను విసుగ్గా, సరే అమ్మా, ఈరోజు ఎవరైనా హోటల్ వర్కర్స్ రాలేదా అంటూ అడగ్గా, అవునండి, ఒకరు రాలేదు, పేరు యామిని, నిన్న ఉదయం అనగా వెళ్ళిపోయింది, ఇంతవరకు డ్యూటీకి రాలేదు అనడంతో, యామిని అంటే ఎవరు, ఆమె ఎక్కడ ఉంటుంది అంటూ అడగ్గా ఆ హోటల్ రిసెప్షనిస్ట్ తన నోటికి వచ్చిన ఊరు పేరు చెప్పి అక్కడి నుంచి అతన్ని పంపించేయాలని చూసినా సరే అతను ఎంతకీ వెళ్లకుండా ఇంకా యామిని అనే అమ్మాయి గురించి డీటెయిల్స్ తీసుకుంటూ ఉండగా ఆ రిసెప్షనిస్ట్
ఆద్య హోటల్లో జాబ్‌కి జాయిన్ అయినప్పుడు ఇచ్చిన సర్టిఫికేట్స్‌లో ఉన్న తల్లిదండ్రుల పేర్లు, ఇంటి అడ్రెస్ చెప్పింది. దాంతో ఆ రౌడీ ఈ హోటల్ పేరుతో ఇంకా ఏమన్నా హోటల్స్ ఉన్నాయా ఈ చుట్టుపక్కల అంటూ అడగ్గా రిసెప్షనిస్ట్ ఉన్నాయి సార్, జిల్లాకి సుమారు 2, 3 దాకా ఉన్నాయి. అలాగే ఈ దేశం మొత్తం కూడా ఉన్నాయి అంటూ చెప్పగా అతను ఆలోచనలో పడ్డాడు. అది గమనించిన ఆమె, సార్ ఈ రూమ్ డెకరేషన్ కోర్స్ అలాగే టవల్ ఆర్ట్స్ని నేర్చుకోవడానికి చాలామంది మా హోటల్స్లో పనిచేసేవారు ఆగ్రాలో జరిగే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్కి వెళ్ళిపోయారు. మా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళలో ఎవరో ఒకరు మీరు చెప్పిన వివరాలతో ఉండే ఉంటారు. మీరు అడిగే అమ్మాయి ఒకవేళ మిగిలిన 2 హోటల్స్లో కూడా దొరకకపోతే ఆ కోర్సు నేర్చుకోవడానికి ఆగ్రా వెళ్ళిపోయిందేమో అంటూ చెప్పగా ఆ రౌడీ సరే అంటూ ఆమెకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోగా వెంటనే ఆ హోటల్ రిసెప్షనిస్ట్ అయిన నేహ ఫోన్ తీసుకొని ఆద్యకు కాల్ చేసి అప్పటిదాకా హోటల్లో జరిగిందంతా చెప్పింది. దాంతో ఆద్య ప్రమాదం తప్పినందుకు సంతోషపడుతూ నేహ చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పి ఇప్పుడు ఆమె ఉంటున్న అడ్రస్ని నేహకు చెప్పి తనను కలవడానికి సాయంత్రం ఇంటికి రమ్మని పిలిచింది. అయితే అదే విషయం అరవింద్ కూడా తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆ ముఠా సిటీలోకి వచ్చిన దగ్గర నుండి అతను తన మనిషిని వారికి తెలియకుండా వారినే ఫాలో అయ్యే విధంగా పెట్టి వారి కదలికలను అరవింద్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు. దాంతో నేహ సమయస్ఫూర్తికి కూడా అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నిజమైన స్నేహం వీరిద్దరిది అనుకుంటూ ఉంటే అప్పుడే ఆద్యకు అతను తెప్పించిన లాయర్ కోర్స్ బుక్స్ అన్నీ రావడంతో ఆ బుక్స్ అన్నిటినీ కూడా తీసుకొని అరవింద్ ఆద్య రూమ్ దగ్గరికి వెళ్తున్నాడు. అదే సమయంలో ఆద్య హోటల్ దగ్గర జరిగిందంతా అరవింద్కి చెప్పి ఆమెను ముందుగానే తండ్రి విషయంలో అలాగే ఆమె భద్రత విషయంలో హెచ్చరించినందుకు అతనికి థ్యాంక్స్ చెప్పాలి అంటూ అనుకొని ఆ సమయంలోనే రూమ్ నుండి బయటికి రాబోతున్నప్పుడు అప్పుడే అరవింద్ 2 చేతుల నిండా పుస్తకాలతో రావడంతో అతను ఆద్యను చూసుకోకుండా ఒక్కసారిగా ఇద్దరు గుద్దుకున్నారు. తనను తాను బ్యాలెన్స్ చేసుకోలేక ఆద్య ఎదురుగా ఉన్న అరవింద్ను పట్టుకోగా అరవింద్ అతని ఊపును ఆపుకోలేక చేతిలో ఉన్న బుక్స్ని వదిలేసి ఆద్య కింద పడితే తల వెనక భాగం తగులుతుందేమో అన్న భయంతో ముందుగా ఆమె తల వెనక అతని 2 చేతులు వేసి పట్టుకొని చిన్నగా బ్యాలెన్స్ చేయాలని చూసుకోగా అతని కాలికి అతను తెచ్చిన బుక్స్ తగలడంతో అతను కూడా ఇక బ్యాలెన్స్ని ఆపుకోలేక ఆద్య మీదకు వాలిపోతూ ఆద్యకు నేల తగిలిన సమయంలోనే ఆద్య మీద వాలిపోయిన అరవింద్ పెదవులు ఆద్య పెదవులను ముద్దాడాయి. దాంతో వారిద్దరి మధ్య జరిగిన సంఘటనకు ముందు వారిద్దరూ షాక్ అవ్వగా పైగా వారికి ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరి శరీరం మరొకరి శరీరానికి గాలి కూడా దూరే అంత సందు లేకుండా ఉండిపోయి వారి తొలి ముద్దులోని రుచిని తెలుసుకుంటూ ఉంటే ఇద్దరూ ఒక్క నిమిషం అలాగే స్తంభించిపోయారు. అలా 2 మెదడులు కూడా ముందు అయితే మొద్దుబారిపోయి కొంచెం సేపటికి ఇద్దరూ స్పృహలోకి వచ్చారు. దాంతో అరవింద్ ఆద్య నుండి చిన్నగా లేస్తూ ఆమెకు సారీ చెప్తూ అది మరి ఆద్య అది ఏంటంటే బుక్స్ అంటూ లేవబోతుండగా మళ్ళీ అతని కాలికి బుక్స్ తగలడంతో అతను మరొకసారి నేల మీదే ఉన్న ఆద్య మీదకు జారగా అరవింద్ ఈసారి ఆద్య యథసంపద మీద తల వాల్చవలసి వచ్చింది. ఆ మెత్తటి సుఖానికి స్వర్గ ద్వారాల వరకు వెళ్ళి వచ్చాడు అరవింద్. అలా వాళ్ళిద్దరూ పైన గదిలో ప్రణయ వేదన పడుతూ ఉంటే అప్పుడే కింద వస్తువులన్నీ పగులుతూ ఉన్న శబ్దం వినిపిస్తుంది. అలాగే గట్టి గట్టి కేకలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏమండోయ్, మరిప్పుడు ఈ జంట మధ్య ప్రేమ పుడుతుంది అంటారా? శర్వ నిజంగానే ఆద్యను అరవింద్ జీవితం నుంచి దూరం చేయగలడా? విశ్వనాథ్ ఫోటోలను చూసి ఎందుకు తల పట్టుకున్నాడు? అసలు ఈ సమయంలో అరవింద్ ఇంటికి వచ్చి అలా గొడవ చేస్తూ గట్టి గట్టి కేకలు పెడుతుంది ఎవరు? ఆద్యకు తన తండ్రి జీవితంలో జరిగిన చేదు అనుభవం తెలుస్తుందా? అలా తెలిస్తే అరవింద్తో తన బంధాన్ని నిలుపుకుంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా కొంచెం.